హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎక్సిల్ అనేటటువంటి ఎవరిని పెట్టనీయకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఆ రోజు కేటీ రామారావు గారు తొలగించడం జరిగింది, జీవో ఇచ్చడం జరిగింది. ఆ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే ఏదైనా బర్త్డేస్ అయితే వన్ డే తప్ప ఎక్కడ కూడా ఎక్సిలను యాక్సెప్ట్ చేయలేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో నా బర్త్డే నాడు 19th నాడు ఇట్లనే మా అభిమానులు కడితే తీసేస్తే మేము కూడా సరే మనం నిర్ణయించినటువంటిది కదా, ఎట్టి పరిస్థితుల్లో తీసేసిన బాధపడదు అవసరం లేదని చెప్పి నేను లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. అయినా ఇవన్నీ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బ్యానర్లు మామూలు బ్యానర్స్ కావు. పెళ్లిలైనా పెరటాలైనా బర్త్డేలైనా రకరకాలుగా గల్లీకి బ్యానర్లు పెట్టి మరి ఎంతో ఉత్సాహం చేశారు. మళ్ళీ నా బర్త్డే రేపు ఉంది, నిన్న కేసీఆర్ బర్త్డే ఉంది, నిన్న కేసీఆర్ బర్త్డే నాడు రేపు నా బర్త్డే నాడు నిన్న నుంచి మొత్తం ఒక ఫ్లెక్సీ తీసేస్తూ ఉన్నారు. మీరు తీయండి కాదనట్లేదు, కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లే తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు ఆలోచన చేసుకోండి. ఇస్తే జీవో తీయండి, మేము ఆనందిస్తాం. ఒక బ్యానర్ ఏ పార్టీ కట్టొద్దు అన్నటువంటి జీవో తీయండి, ఆనందిస్తాం తప్ప కక్షగా ఓరించి మాకున్నటువంటి అభిమానులను నిరుత్సాహపడే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు అనుకుంటున్నారేమో మా ఫోటో లేకుండా చేస్తారని మీరు అనుకుంటారేమో బిడ్డ, మీకు కూడా తొందరలోనే మీకు ఈ గతిగా ఇంకా భయంకరంగా గతి పడుతుంది. మేము చేసిన దుర్మార్గాన్ని దోపిడీకి అన్నీ చూస్తూ ఉన్నాం, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్నీ ఎవరుండే ఆ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి, ఈ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి. కనీసం ఒక పైసా పనిచేయకుండా, కనీసం ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏదైతే హామీలు ఇచ్చినటువంటి నెరవేర్చకుండా 2,000 రూపాయలు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పి మాట తప్పినటువంటి దొంగలు మీరు ఇవాళ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. చేయండి కాదంటలేదు, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీ చేతిలో పోలీస్ యంత్రాంగం ఉంది, ఆఫీసర్ చేయండి. కానీ అందరికి ఒక న్యాయం ఉండాలి. ఒక పార్టీకి ఒక న్యాయం, ఇంకో పార్టీకి ఒక న్యాయం అనే విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు తీసిన దానికి మేమేం బాధపడతలేం, కానీ మీ బ్యానర్లు కూడా రేపటి నుంచి ఎక్కడైనా బ్యానర్లు గిట్ట మీ కనబడ్డా మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను. మా ఒక్క బ్యానర్ మీరు తీసేశారు, ఓకే మీకు నిర్ణయం వచ్చిందంటారు, పై ఆఫీసర్ నుంచి ముఖ్యమంత్రి ఆదేశాలు వచ్చిందంటున్నారు, తీసేయండి. కానీ ఇంకొక బ్యానర్ కనబడదు. రేపటి నుంచి గట్ట కనబడ్డది అంటే ఇక మేము ఏ రకంగా మీకు బుద్ధి చెప్తామో ఆఫీసర్కి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.